హలో నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ ఎర్రమోటు. ఈరోజు ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, మనలో చాలామంది ఎంత ప్రయత్నాలు చేసినా, ఏ పని చేసినా సరే దానికి ఫలితం ఉండట్లేదు, తగినంత ఫలితం నాకు దక్కట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే, మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఇవి మనకి ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి. కానీ మనం ఆనందం ఉన్నప్పుడు కూడా ఇవి ఉంటాయి, కానీ మనం పట్టించుకోం. చాలామంది అంటే 80% పైగా చాలా నిరుత్సాహంతో ఉంటారు. ఎందుకంటే మన ప్రయత్నానికి తగ్గ ఫలితం ఉండటం లేదు, మన కష్టానికి తగ్గ ఫలితం ఉండట్లేదు అన్న ఆలోచనలతోనే ఎక్కువ ఉంటారు. యాక్చువల్గా అది ఎందుకు మనం ఆ విధంగా ఇబ్బంది పడతా ఉంటే, సహజంగా మనం 10 మందిని కలిసి 10 ప్రయత్నాలు చేయాలనుకున్నప్పుడు 2-3 ప్రయత్నాల్లో వాళ్ళు చెప్పే సమాధానాలు, వాళ్ళు చెప్పే జవాబుల వల్ల మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. ఆ నిరుత్సాహం వల్ల ఏంటంటే, మిగిలిన 7 8 కలవాల్సిన ఆ ప్రయత్నం మనం విరమించుకొని నాకు తగినంత ఫలితం దొరకట్లేదు, నా ప్రయత్నానికి ఉపయోగం ఉండట్లేదు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ అలా బాధపడినందువల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే నువ్వు 10 మందిని కలవాలనుకున్నప్పుడు 10 మందిని నువ్వు కలవాలి. 10 మందిని కలవకుండా 2-3 కలిసి వాళ్ళు చాలా నిరుత్సాహంగా మాట్లాడారని, ఈ టైంలో ఎవరిస్తారే నీకు, ఈ ఏజ్లో నీకు జాబ్ ఎవరిస్తారు అని నిరుత్సాహంగా మాట్లాడే మాటల వల్ల ఏంటంటే నువ్వు నీరసించిపోతావు. నువ్వు నీరసించిపోయి మిగిలిన ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా నువ్వు మానుకుంటావు. దానివల్ల ఏంటంటే నీకే నష్టం. ఎందుకంటే నీకేదైనా మంచి జరగాలంటే, నీకేదైనా ఉపయోగం కలగాలంటే కనుక నీ ప్రయత్నాలు ఖచ్చితంగా నువ్వే చేయాలి. నువ్వు చేస్తేనే నీకు ఉపయోగం. అందువల్ల 10 మందితో నువ్వు సంపాదించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు 10 మందిని కలు. 10 మందిని కలిసినప్పుడే 10 మంది అయ్యాక నీ ప్రయత్నం గురించి ఆలోచించు.